ఈ సంవత్సరం నవంబర్ 15వ తేదీన భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్ను సెలబ్రేట్ చేసుకోనుంది. సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఈ జనజాతీయ గౌరవ్ దివస్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సంవత్సరం మనం అబ్జర్వ్ చేస్తే భగవాన్ బిర్సా ముండా అనే ఒక గొప్ప గిరిజన నాయకుడు పుట్టి 150 సంవత్సరాలను సెలబ్రేట్ చేసుకుంటూ 2024లో భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ వర్ష్ అని చెప్పి లాస్ట్ ఇయర్ని కమెమరేట్ చేసింది. కాబట్టి ఈ సంవత్సరం ఆ 150th యానివర్సరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా నవంబర్ 15వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్ మన గిరిజనుల కోసం తయారు చేసిన అనేక ప్రోగ్రామ్స్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు గిరిజనుల డిగ్నిటీ అంటే వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించే విధంగా స్టేట్ గవర్నమెంట్స్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేక ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేసింది. మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనేక ప్రోగ్రాంల ద్వారా మన ట్రైబల్స్ యొక్క తోడ్పాటు కోసం చాలా కృషి చేశారు. దానిలో ముఖ్యంగా పిఎం జన్మన్ అనే ఒక ప్రోగ్రాం, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం, ఆది కర్మయోగి అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు.